జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు నిజంగానే జనం పెద్దగా రావడం లేదా? ఈరోజు తెలుగుదేశం పార్టీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లోనే ఒక వీడియోను అప్లోడ్ చేసింది. జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు అసలు జనస్పందన లేదు, కనీసం 10 మంది కూడా లేరు అంటూ ఒక వీడియోను పోస్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ. ఆ వీడియో అయితే ఫేక్ కాదు, ఒరిజినల్ వీడియోనే. మరి అయితే జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు నిజంగానే జనం రావడం లేదా? ఈ వీడియో వెనుక అర్థం ఏంటి అన్నది కాస్త ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చూస్తే రోజుకు దాదాపు 100 కిలోమీటర్ల వరకు సాగుతోంది. ఒక ఎగ్జాంపుల్, ములకల చెరువు నుంచి పొంగనూరు నియోజకవర్గంలోని అమ్మగారిపల్లె వరకు సాగింది. ఈ 2 ఊర్ల మధ్య గ్యాప్ దూరం దాదాపు 95 కిలోమీటర్లకు పైగానే ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చెప్తున్న లాజిక్ ప్రకారం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర 95 కిలోమీటర్లు సాగితే ఆ 95 కిలోమీటర్ల మేర ఊర్లా అడవులా ఊరి బయట అనేది సంబంధం లేకుండా 95 కిలోమీటర్ల మేర రోడ్డుకు అవతల యువతల వేలాది మంది ఉండి జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలకాలి కదా. అలా పలకలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు స్పందన లేదు అన్నది తెలుగుదేశం పార్టీ ఆర్గ్యుమెంట్. వాళ్ళ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో అప్లోడ్ చేసిన వీడియోలో చూసినా కూడా అది ఎక్కడ ఊరి బయట తీశారు. ఆ వీడియోను ఊరి బయట ఎక్కడో రికార్డ్ చేసి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు చూడండి స్పందన లేదు అంటూ మాట్లాడారు. అంటే తెలుగుదేశం పార్టీ చెప్తున్నది ఏంటంటే, ఊరి బయట అయినా సరే అడవుల్లో అయినా సరే జగన్మోహన్ రెడ్డి యాత్ర 100 కిలోమీటర్లు సాగితే ఒకరోజు ఆ 100 కిలోమీటర్ల మేర అటు ఇటు జనాలు ఉండాలి అన్నది లాజిక్, తెలుగుదేశం పార్టీ చెప్తున్న లాజిక్. ఈ లాజిక్లో ఎలాంటి అర్థం లేదు. ఊర్లల్లో ఊరి బయట అడవుల్లో కూడా అటు ఇటు వేలాది మంది స్వాగతం పలకాలంటే అది ప్రపంచంలో ఏ నాయకుడికి కూడా సాధ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి గ్రామాల్లో కూడళ్లలో ఎక్కడన్నా వచ్చినప్పుడు మాత్రం జనస్పందన బాగానే ఉంటుంది. దానికి కూడా 2019 ఎన్నికల సమయంలో వచ్చినంత జనం ఆ కూడళ్ల వద్ద కనిపించడం లేదని కూడా తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తోంది. ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు కూడా జగన్మోహన్ రెడ్డికి స్పందన రావడం లేదు అంటూ ఇలా ఊరి బయట వెనక నుంచి దూరంగా తీసిన ఫోటోల్ని కూడా ప్రచురిస్తూ ఉన్నారు. కూడళ్లలో జనానికి జగన్మోహన్ రెడ్డికి 2019తో పోలిస్తే గ్రామాలకు సంబంధించిన ఊర్లకు సంబంధించిన కూడళ్లలో కూడా అంతమంది జనం కనిపించడం లేదు అని అంటూ ఉన్నారు. దానికి కూడా ఒక కారణం ఉంది. జగన్మోహన్ రెడ్డి పగులంతా బస్సు యాత్ర ద్వారా వస్తూ ఉంటే సాయంత్రం ఒకచోట బహిరంగ సభ పెడుతూ ఉన్నారు. వైసీపీ నాయకులంతా ఎక్కువగా ఆ బహిరంగ సభ మీద ఫోకస్ పెడుతూ ఉన్నారు. ఆ బహిరంగ సభకు సాయంత్రానికి జనాల్ని అక్కడికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న 2-3 నియోజకవర్గాలకు సంబంధించిన జనం కార్యకర్తలంతా కూడా సాయంత్రం జరిగే మీటింగ్ వైపు వెళ్లేందుకు ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉన్నారు. నాయకులు కూడా ఈవినింగ్ సభను సక్సెస్ చేయడం మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉన్నారు. దానివల్ల జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర కొనసాగుతున్న దారిలో పెద్దగా గ్యాదరింగ్ కూడా ఉండడం లేదు అన్నది కూడా ఒకటి ఆలోచన చేయవచ్చు. అది కూడా ఒక కారణం. జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు జనస్పందన లేదు అన్నదైతే వాస్తవం కాదు. జనాలు బాగానే వస్తూ ఉన్నారు. మరి ఎందుకు ఎక్కువగా కనిపించడం లేదు మరిగా అంటే, బస్సు యాత్ర సాగుతున్న తీరు కావచ్చు, ఆ బస్సు యాత్ర డిజైన్ అలా ఉంది. సాయంత్రం బహిరంగ సభ పెడుతున్నారు కాబట్టి బహిరంగ సభ వద్దకు ఎక్కువగా వెళ్తూ ఉన్నారు. ఇక గ్రామాల్లో ఎక్కడికక్కడ అక్కడే ఉన్న వాళ్ళు స్థానికులు స్వాగతం పలుకుతూ ఉన్నారు. ప్రత్యేకంగా అంటూ అక్కడ ఏర్పాట్లు చేయడం లేదు. కూడళ్లలో జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఊర్లలో అందరూ వేలాది మంది వచ్చి అక్కడ స్వాగతం పలికేలాగా ప్రత్యేకమైన ఏర్పాటు చేయడం లేదు. ఆ గ్రామాల వాళ్ళు అప్పటికప్పుడు అక్కడికి వస్తూ ఉన్నట్టుగా ఉంది. అదే చంద్రబాబు నాయుడు యాత్ర చూస్తే, ప్రచారం చూస్తే ఇందుకు కాస్త భిన్నంగా ఉంది. చంద్రబాబు నాయుడు రోజులో 2-3 చోట్ల కూడళ్లలోనే మాట్లాడుతూ ఉన్నారు. అంటే చిన్న చిన్న కూడళ్లలో మీటింగులు పెడుతున్నారు. అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరినీ అక్కడ ఈజీగా గ్యాదర్ చేయడానికి అవుతోంది. కానీ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చేస్తూ ఉన్నారు, సాయంత్రం మీటింగ్ కూడా పెడుతున్నారు. అంటే యాత్రలో గ్రామాల్లో కూడళ్ల వద్దకు వచ్చినప్పటికీ జనం కావాలి, బహిరంగ సభకి కూడా జనం రావాలి. కాబట్టి దీనివల్ల కాస్త 2019తో పోలిస్తే జగన్కు అంత స్పందన లేదేమో దారి పొడవునా అన్నదానికి ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డికి అయితే జనస్పందన బాగానే ఉంది. ఇక ఊరి బయట అడవుల్లో బస్సు పోతున్నా సరే అటు ఇటు వేలాది మంది ఉండాలి కదా అన్న లాజిక్లో ఏమాత్రం అర్థం లేదు.